విజయవాడలో తీవ్ర విషాదం. విజయవాడలో ఉగ్రవాదుల కలకలం. ముగ్గురిని అదుపులో తీసుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు. అసలు ఎక్కడ పట్టుకున్నారనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విజయవాడలో ఉగ్రవాద లింకులు వెలుగు చూడడం రాష్ట్రాన్ని ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. ఈ వార్త తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. విజయవాడ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు యువకులు గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు పలుకుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరు ఉగ్ర గ్రూపులకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తూ యువతను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారు. సో రంగంలోకి దిగిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మొహమ్మద్ రహదుల్లా షరీఫ్, అదేవిధంగా మీర్జా సుహైల్ బేగ్, మొహమ్మద్ డానిష్ అనే ముగ్గురు యువకులను అదుపులో తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు. ఈ యువకులకు పాకిస్తాన్లోని హ్యాండర్లతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో ఈ ముగ్గురు యువకులకు పరిచయం ఏర్పడింది. వీరు సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక పోస్టులు చేస్తూ వివిధ ప్రాంతాల్లో యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరిపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న యువకుల వద్ద ల్యాప్టాప్లు, అదేవిధంగా స్మార్ట్ ఫోన్లు, కొన్ని అనుమానాస్పద పత్రాలను అధికారులు స్వాధీనం తీసుకున్నారు. నిందితులను మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వీరికి ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా కానీ విజయవాడలో ఇటువంటి ఉగ్రమోకలు తిరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. బయటికి ఎక్కువ శాతం తిరగకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం. ఈ వీడియో రూపంగా అయితే అందరికీ విన్నపించేది ఏంటంటే తగు జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాం. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.